సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60% చేరే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగ నియామకాల్లో ఇకపై ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు 10% కోటా ఉండనుంది. సార్వత్రిక ఎన్నికలే టార్గెట్గా ప్రధాని మోదీ కొత్త అస్త్రాన్ని సంధించారు. లోక్సభ ఎన్నికల్లో అగ్రవర్ణ పేదలకు తమ వైపు తిప్పుకునేందుకు మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల ప్రజలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని మోదీ కేబినెట్ నిర్ణయించింది. 5 ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న అగ్రవర్ణాలకే రిజర్వేషన్లకు అర్హులని కేంద్రం నిర్ణయించింది. అదేవిధంగా 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంటు ముందుకు రిజర్వేషన్లు బిల్లు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16కు కేంద్రం సవరణలు చేసే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లు 49.5% ఉన్నాయి. వాటిలో ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%, ఓబీసీకి 27% ఉన్నాయి. తాజాగా ఈబీసీ రిజర్వేషన్లు 10% కల్పించడంతో మొత్తం రిజర్వేషన్లు 59.5%కి పెరగనున్నాయి. ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. Cabinet subcommittee proposed a bill for the 10% reservation for the upper caste, those who are in poor. This demand is coming on from the long back. But immediately now the cabinet subcommittee is proposing this. And how they are going to pass it? Tomorrow is the last date for the parliament. And already Supreme Court has given a judgment that more than 50% is not possible to give reservations. So if it is so, the constitutional amendment should be taken place. If constitutional amendment should be taken place, provided only 2/3 states should be accepted. So this a long process is there. Without doing all these things, they wanted to just before elections, they wanted to introduce this, and they cannot do it at the same time. At the elections, they want to get the votes. So only deceiving, only mischievous and deceiving the BJP government among the people. This should not be believed. చాలా సంతోషం. ఇది చాలా కాలం బట్టి రావాల్సి ఉంది. ఎందుకంటే అన్ని వర్ణాల్లో కూడా అగ్రవర్ణాల్లో కూడా అనేక మంది బీదరికంలో కూరుకుపోతున్నారు. అంచేతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రతి వాళ్ళు కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా కోరటం జరుగుతుంది. అది చాలా మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అనేక మంది ఎవరికైతే న్యాయం జరుగుతుందో అగ్రకులాలని పేరుకే తప్ప వాళ్ళు కూడా పేదరికంలో ఉంటున్నారు. అంచేత దీన్ని పూర్తిగా నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ, వాళ్ళ ప్రమోషన్స్లో కానీ అన్ని విధాలా కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అంచేత దీన్ని నేను వెల్కమ్ చేస్తున్నాను. ఇతర వర్గాలకు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ వాటికి ఇచ్చిన రిజర్వేషన్ని భద్రపరుస్తూ వాటికి ఎటువంటి ముప్పు రాకుండా అదనంగా 10% అగ్రవర్ణాల పిల్లలకు, అందులోనూ పేద విద్యార్థులకు, పేదలకు వారికి రిజర్వేషన్ కల్పించడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో తీసుకున్నది హర్షణీయం. ఇది దేశం అంతా కూడా అన్ని వర్గాలు కూడా సమర్థించే విషయం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పక తప్పదు. దీనికి రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కోర్టుల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. 2 సభల్లోనూ, ఉభయ సభల్లోనూ దీనికి తప్పనిసరిగా మెజారిటీ, దీనికి తప్పనిసరిగా సమర్థన లభిస్తుందని ఆశిస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదివరకే చట్టసభల్లో కూడా బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగింది.
మహిళా రిజర్వేషన్లో బీసీల కోట కోరటం జరిగింది. ఇప్పుడు 53% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. దాన్ని కూడా 50% చేయాల్సిన అవసరం ఉంది. ఇక దీన్ని బట్టి ఏమవుతుంది, ఎస్సీలకు ఎట్లాగో రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ప్రకారం జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఉంది. ఇక బీసీలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఇవ్వండి, ఓసీలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఉంది. సమస్యకు శాశ్వతంగా అన్ని రాష్ట్రాల్లో దేశంలో కూడా పరిష్కారం అవుతుంది. అందుకొరకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టం చేసే ముందర రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని ఉంటే, క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి ఉంటే ఇంకా బాగుంటుండే. అయినప్పటికీ మేము స్వాగతిస్తూనే, కానీ బీసీలకు కూడా 50 దానికి ఒక జనాభాకు అనుగుణంగా 53% ఏదైతే జనాభా ఉందో దానికి అనుగుణంగా చేయాలి. అంతిమంగా సెన్సస్ అనేది అన్ని కులాల వారిగా, ఓసీల వారిగా, బీసీల వారిగా, ఎస్సీల వారిగా, ఎస్టీల వారిగా, మైనార్టీ వారిగా చేసి శాశ్వత పరిష్కారం కోరుకోవాలనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాను.